ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో ఉగాది పండుగ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతికి నిలయమైనది, సనాతన ధర్మానికి పట్టుకొమ్మ లాంటివి మన పండుగలు. ఇటువంటి పండుగలలో ప్రకృతి గురించి ఎలా మనం తెలుసుకునేది అని అడిగితే, వసంత ఋతువులో వచ్చేటువంటి చెట్ల యొక్క ఆకులు రాల్చడం, అలాగే ఈ వసంత ఋతువు వచ్చేటువంటి ఆకులన్నీ కూడా రాలిపోయి చెట్లు కొద్దిగా మోడు వారిపోవడం చూస్తూ ఉంటాం. ఈ యొక్క పాల్గొన మాస మరియు చైత్ర మాసం జరిగేటువంటి ఈ యొక్క ఋతువు యొక్క ప్రారంభంలో ప్రకృతి కాస్త విలేతాండం, ఉష్ణతాపాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే రాబోయేటువంటి వర్షకాలానికి సరైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైన ఈ యొక్క భూమి పగుళ్ళు ఏర్పరచుకొని వర్షకాలంలో భూమిలోకి నీళ్లు ఇంకుతూ, ఆ తదుపరి శీతాకాలంలో మంచి అనుకూలమైనటువంటి సంపద, పశు సంపద, అలాగే వృద్ధి ఏమిటి, మనకి ప్రకృతిబద్ధమైనటువంటి వ్యవసాయ వృద్ధి అంటే భోజన సమృద్ధి పొందుకునే నిమిత్తమై మన ప్రకృతికి మమేకమైనటువంటివే పండుగలు. అందులో మొట్టమొదటిది ఉగాది. యుగాదిగా ఉన్నటువంటి యొక్క పండగ నామము ఆ కాలంలో పరిగెడుతూ ఉగాదిగా మారిపోవడం. ఈ 60 సంవత్సరాల తెలుగు సంవత్సరాలు మళ్ళీ ఒక సైకిల్ చక్రం లాగా తిరుగుతుండం. 60 సంవత్సరాల ప్రభవనామ సంవత్సరం నుంచి షష్ఠి అంటే ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం అంటేనే సంపద బాగా ఉండబోతుంది అని అర్థం. బ్రహ్మాండ సంపద. వసు అంటే నానార్థాలు ఉన్నాయి మనకి. బహువ్రీహి సమాసంలో వసు అనే దానికి ఈ యొక్క కాలంలో వచ్చేటువంటి సంపద అని అర్థం. అంటే ప్రకృతితో మమేకమైనటువంటి సంపద అని. ధనం అని కూడా అర్థం, ఆనందము అని అర్థం. యాక్చువల్గా ఇది బహువ్రీహి సమాసం కాబట్టి ఈ సంపద అనేటువంటి వసు అంటే విశ్వం మొత్తానికి ఆనందాన్ని కలిగించేది అని అర్థవంతమైన సంవత్సరం. చూడండి ఎంత మనకి సహేతుకమైనటువంటి పండుగల పేర్లు కూడా ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనకి రైతులకి మరియు పారిశ్రామికవేత్తలకి అనుబంధమైనటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి. అసలు పండుగ విశిష్టత ఏమిటంటే, ప్రకృతి మనకు ప్రసాదించగలిగేటువంటి ఆనందము, ఐశ్వర్యం. వర్షాలు సమృద్ధిగా ఉంటేనే షేర్ మార్కెట్ బ్రహ్మాండమైనటువంటి సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 అంటాం కదా, దాన్ని సమతుల పాళ్లలో దాన్ని నిలబెట్టుకోగలిగే అవకాశం. వర్షము లేదు అన్న ఒక వార్త వింటే సెన్సెక్స్ ఠక్మని పడిపోతుంది, అందులో సందేహమే లేదు. అలాగే ఈ యొక్క ప్రకృతిబద్ధమైనటువంటి పండుగ మనకి అరిషడ్ వర్గాలని సూచిస్తుంది. అంటే మనటువంటి కామ, క్రోధ, మోహ, మద, మత్సర, లోభాలన్నీ కూడా మనం అణిచివేసుకోవడానికి, సమతూకమైనటువంటి ప్రాకృతిక సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడానికి ఈ యొక్క మన అరిషడ్ వర్గాలను నాశనం చేసుకొని ప్రేమ, ఆప్యాయత, అనుబంధము, గౌరవము, సంపద, ఆనందము, రోగనాశనం అనేటువంటి తత్వాన్ని పెంచుకునేటువంటి విశేషము గురించే పండుగలు చెప్పబడతాయి. కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి అనేక రకాల మార్పులని మన శరీరానికి, మనసునికి అనువయించుకొని అనుభవించేది అంటే ఆనందాన్ని అనుభవించేదే మన యొక్క ఉగాది పండుగ. ఈ అరిషడ్ వర్గాలు నాశనం చేసుకోవడానికి, అనేక రకాల భావోద్వేగాలు అంచుకోవడానికి ఉదాహరణగానే మనకి షడ్రుచుల సమ్మేళనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. మనకి ఈ షడ్రుచుల యొక్క ఉగాది పచ్చడిలో కూడా మనము ఉప్పు, కారము, చింతపండు, బెల్లము, చెరుకు ముక్కలు, మామిడి ముక్కలు, ఇలా అన్నీ కూడా అంటే తీపి, చేదు, పులుపు, ఉప్పు మరియు జీలకర్ర అంటే ఒక రకమైనటువంటి మనకి లవణం అన్నటువంటి ఒక తత్వాన్ని, జీర్ణ ప్రక్రియ సంబంధించినటువంటి ఒక పదార్థాలని ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని అందులో వేప పువ్వు, కుసుమ భక్షణం అంటారు దాన్ని, ముఖ్యంగా చేయాల్సింది కుసుమ భక్షణం. ఇవన్నీ ఏంటో తెలుసా, చాలామంది తెలియదు. ఇవి ఆరోగ్యప్రదాయమైనటువంటి వస్తువులు. మనలో ఉన్నటువంటి అనేక రకాల అనారోగ్యాల నుంచి బయటపడవేసి సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యానికి రాబోయేటువంటి వేసవి కాలంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి స్థితిని మన యొక్క శరీరం పొందడానికి
ఈ అరిషడ్ వర్గాలను ఆశించుకోవడానికి ప్రకృతిబద్ధమైనటువంటి శరీరంలో ఆరోగ్యం కొరకు మనం చేసేటువంటి ప్రకృతి ప్రసాదం మామిడి ముక్కలు, వేప పువ్వు, చింతపండు, చెరుకు ముక్కలు, అంటే లేదా బెల్లము, జీలకర్ర, ఇవన్నీ కూడా మనం ఉప్పు, కారము సమపాలలో వేసుకొని ఆ ఉగాది పచ్చడి స్వీకరించడం వల్ల మనకి రాబోయేటువంటి వేసవి కాలంలో ఉన్నటువంటి ఉష్ణతత్వాన్ని తట్టుకోగలిగే శక్తిని కలిగిస్తుంది ఈ యొక్క ఉగాది పచ్చడి. ఈ తినడం వల్ల మనలో అనేక రకమైనటువంటి ఆరోగ్య లాభాలు, మానసిక శారీరక చైతన్య స్థితిని పొందుకోవడానికి అవకాశం, అలాగే పంచాంగ శ్రవణం వల్ల అంటే పంచాంగం వినడం వల్ల మనం చేసేటువంటి పనిలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకునే విషయం, పెద్దల మాట వినడం, కొత్త వస్త్రాలు ధరించడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త లెక్కల పుస్తకాలని తయారు చేసుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉగాది రోజు కనుక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి శుభ ఆనంద ధన ప్రయోజనాలు పొందుకోవచ్చు. వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఉదయం 7 నుంచి 9 మధ్యలో మొదలుపెట్టండి. కొత్త పుస్తకాలు రాయాలనుకుంటున్నారా? కొత్త వ్యక్తులను కలవాలనుకుంటున్నారా? ఉదయం 10:30 నుంచి 11:27 మధ్యలో ప్రారంభం చేయండి. ఈ సమయం మీకు అత్యంత అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పబడుతోంది. ఉగాది పండుగ రోజున పొద్దున్నే తప్పకుండా మనము తలంటు స్నానం చేసి స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తర నామాలు కానీ ధూపదీప నైవేద్యాలు ఏర్పరచుకొని ఈ షడ్రుచుల సమేతమైనటువంటి ఉగాది పచ్చడిని భక్ష్యము, భోజ్యము, లేహ్యము అనగా పరవాన్నము, భక్ష్యము, గారెలు అంటే మనకి అలాగే బెల్లము లేనటువంటి పదార్థం భక్ష్య, భోజ్య, లేహ్యము, అలాగే పళ్ళు, ఇవన్నీ కూడా స్వామివారికి, అమ్మవారికి నివేదన చేసి వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేసుకొని శుభ్రంగా ఒక మంచి బ్రాహ్మణుని పిలిపించి ఈ యొక్క పంచాంగ శ్రవణము చేసిన వారికి ఐశ్వర్యము, ఆనందయుగం. ఇదే రోజున మనము ఉదకుంభదానం, రాగి చెంబులో నీళ్లు కనుక మనం వేద బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్టయితే బ్రహ్మాండ ఐశ్వర్యం. మీకు తెలిసేదో ధనత్రయోదశి అంటారు కదా, ఈ ధనత్రయోదశి అనేది మీకు జాతకంలో ధనత్రయోదశి రోజునే మనం చేయాల్సినటువంటిది ఈ యొక్క ఉదకుంభ దానమే. చాలామంది బంగారం కొందా ఉంటారు, కాదండి, బంగారం కొనడం కోసం కాదు, ధనత్రయోదశి అనేది మీకు తప్పకుండా ఈ యొక్క ఉదకుంభ దానం అంటే రాగి చెంబులో నీళ్లు పోసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అటువంటి ఈ దానం ఇవ్వడం వల్లనే ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇటువంటి ప్రయత్నాన్ని మీరందరూ ఉగాది పండుగ రోజున చేసుకొని ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందాలని ప్రతి రాశుల వారికి కూడా, అంటే మేషరాశి వారికి ధన సంపద, వృషభ రాశి వారికి ఆరోగ్యం, మిథున రాశి వారికి పట్టుదల, కార్యజయము, విద్యాలాభం, కర్కాటక రాశి వారికి ఆయుష్, ఆరోగ్యము, ధనప్రాప్తి, సింహరాశి వారికి మనోనిగ్రహము, సత్సంతాన ప్రయత్నము, వివాహ యోగ్యత, కన్యా రాశి వారికి ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, విదేశీయానము, విద్యా ప్రావీణ్యత, అలాగే బుద్ధిబలం పొందుకోవడం, తులారాశి వారికి ఐశ్వర్యము, గృహయోగము, స్థలలాభము, వృశ్చిక రాశి వారికి పొలము లాభము, బంధుమిత్రులతో అనుకూలత, సత్సంబంధ బాంధవ్యాలు, విద్యా పరిపూర్ణత, ధనుసు రాశి వారికి విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని, ప్రమోషన్, ఇంక్రిమెంటు, విదేశీయానాన్ని, మకర రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభాలు, రాజకీయ భవిష్యత్తులో అనుకూలత, కుంభరాశి వారికి అదృష్టయోగం, ధనకనక వస్తువాన ప్రాప్తి, పుత్రికా సంతాన యోగం, మీనరాశి వారికి అదృష్టయోగం, ఆనందకరమైన శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీ అందరికీ అత్యంత ఆనందమయ శుభ అదృష్టయోగాన్ని కలిగించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.